హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మమతాస్ వ్లాగ్స్. ఫుల్ వర్షం పడుతుందండి. నేను మా నాన్న బయట వెళ్ళేసి వచ్చామని చెప్పాను కదా ఆ రోజే. సో నా చెల్లి కోసం నేను ఎగ్ పప్పు గన తెచ్చా కదా, మా అమ్మ ఏం తినలేదు. సో మమ్మీ నా కోసం ఏమైనా చేయండి అంటే చపాతీ ఆల్రెడీ మమ్మీ అంతా చేసేసింది. జస్ట్ ఒక దీనికి మాత్రం స్టైల్గా నేను చేస్తున్నా. సో కొంతమంది ఉంటారు కదా డాడ్ లిటిల్ ప్రిన్సెస్, అంటే నా చెల్లిలాగా. సో వాళ్ళకి చపాతీ ఎలా చేసుకోవడం కూడా తెలీదు. సో ఈరోజు చపాతీ ఎలా చేయాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక బౌల్లో మీరు తగినంత వాటరు, సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మీకు ఎంత కావాలి చపాతీ అనేసి ఉంటుంది కదా, క్వాంటిటీతో ఆ పిండి వేసుకోండి. తర్వాత వాటిని బాగా మిక్స్ చేయండి. కొంచెం ఆయిల్ వేసుకుంటే మీకు బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. కాసేపు అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అలానే పెట్టేసేయండి. పెట్టేసి తర్వాత తీసుకోండి మంచిగా ఒక దీంతో మీరు అది ఉంటుంది కదా పొడి, అది పక్కన వేసుకోండి. అంటే మీరు ఏది చపాతీది అయితే గోధుమ పిండా లేదా ఏంటదే గోధుమ పిండి అయితే గోధుమ పొడి పౌడర్ కొంచెం పక్కన పెట్టేసేయండి. సో అందులో అంటే రౌండ్ షేప్ పెట్టుకుంటాం కదా, వాటిని డిప్ చేసేసి చపాతీ దుద్దేయండి ఫ్రెండ్స్. మనలాగా అంటే మనం ఎంత గుండ్రంగా ఉండం మన ఫేస్, చపాతీ కూడా అంత గుండ్రంగా ఉండాలి. చూడడానికి చాలా బాగుంది కదా, నాలాగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ చపాతీని ఎలా చేయాలి ఏమి అనేది కూడా మీకు ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, ఈ చపాతీ నేను కాల్చట్లేదు, నా చెల్లి చేస్తుంది. అంటే అంతా నేనే ఒకతే చేస్తే నాకు బర్డన్ అవుతుంది కదా, తను నాకు హెల్ప్ చేస్తూ ఉంది. ఈ ఒక్క దీంతో అన్న నా పేరు చెప్పుకుంటావు కదా అక్క అనేసి. సో చూడండి ఎంత నీట్గా కాలుస్తూ ఉంది. అది కాలని కూడా లేదు, బట్ కాలుస్తుంది. ఓకే గాయ్స్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.